తదుపరిగా సింహరాశి గురించి వివరించండి గురుగారు. మొట్టమొదటిగా 2025 సంవత్సరంలో మన సింహరాశి వాళ్ళందరికీ కూడా, మన ప్రేక్షకులకి, మన సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. సింహరాశి వారికి ఈ జనవరి నెలలో విహారయాత్రలు వెళ్తారు, అనేక రకమైన టూర్స్ వెళ్ళిపోతారు. లాంగ్ టూర్, ఏదో ఇండియాలో ఉండి ఇండియాలో దర్శించడం కాదనమాట. ఫారెన్ నుంచి అమలాపురం, భీమవరం, కోడిపందాలు ఆడేయడానికి వచ్చేస్తారు అందరూ కూడా. కాబట్టి ఈ సంవత్సరం జుమ్ జామ్గా ఈ సింహరాశి వాళ్ళకి జరుగుతుంది. అసలే ఈ సింహరాశి వాళ్ళ డబ్బుకి వెనకాడరు వీళ్ళు, జనరస్ ఎట్ హార్ట్. అందువల్ల పేదలకి అందరికీ కూడా చక్కగా చేసుకుంటూ, దాన ధర్మాలు చేసుకుంటూ డబ్బుకు చక్కగా ఖర్చు పెడతారు. కాబట్టి వీళ్ళకి పేరు ప్రతిష్టలు ఈ నెలలో మారుమోగపోతే, అబ్బా సరితకు వచ్చిందా, అబ్బా మంజుకి వచ్చిందా, మంజుషకు వచ్చిందా అన్నట్టుగా వీళ్ళంతా కూడా చాలా సంతోషపడతారు. అమెరికా నుంచి వచ్చారు వీళ్ళు అని, అలా మాకేం తెచ్చిందో అని అంత వినోదాలతోనే సాగిపోద్ది ఇక్కడ. ఎందువల్లంటే మనకి ఈ రాశి వారికి మనకి శుక్రుడు 27/1/2025 సంవత్సరం దాకా కూడా కుంభరాశిలో ఉంటున్నాడు. ఆ తర్వాత మనకి ఈ యొక్క భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు. కాబట్టి సింహరాశి వాళ్ళకి మనకి మేనంలోకి అష్టమం అవుతుందన్నమాట. అందువలన ఈ లాస్ట్ 3 రోజులు బాగుండదు, కానీ మిగతా 27వ తారీఖు వరకు వీళ్ళు జుమ్జాముగా గడిపేస్తారు. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో డబ్బులు వస్తాయి, జీతాలు, సెలవులు వాడుకుంటారు. ఇప్పుడు తీర్థయాత్రలు ఎక్కువ చేస్తారు, మంచి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలని స్థిరమైన నిర్ణయం తీసుకుంటారు, దాన్ని సత్ఫలితాలు ఇస్తారు. దుష్టులను వదులుచుకుంటారు. కాబట్టి పోయిన డబ్బు ఎలాగో రాదు. ఇతరులకి అందరికీ కూడా 10 లక్షలు 5 లక్షలు పంతులు గారులకి అవనివ్వండి, ఫ్రెండ్స్ కావనివ్వండి, వాళ్ళు అడుగుతున్నారని హెల్ప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. పాపం దయ, వాళ్ళకి తెలుసు వీళ్ళు మోసం చేస్తున్నారని, కానీ సింహరాశి వాళ్ళు ఇచ్చుకుంటూ పోయారు 2024లో. అది కంటిన్యూ కాకుండా వాళ్ళు స్ట్రిక్ట్గా ఈ యొక్క జనవరి నెలలో ఇలాంటి స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. భర్తల దగ్గర నుంచి ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది. పిల్లల మీద శ్రద్ధ బాగా పెడతారు. పిల్లల చదువు కోసం రకరకాల ప్రాజెక్ట్స్, పిల్లలు యూనివర్సిటీలో ఇప్పుడు టాప్ 10 యూనివర్సిటీస్ ఇన్ అమెరికాలో వాళ్ళకి సీట్ రావాలంటే వీళ్ళ ప్రాజెక్టులు తయారు చేస్తూ ఉంటారు, పిల్లలు చదువుకోవడం కాదనమాట. అలా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులంతా కూడా వాళ్ళు బాగానే ఉంటారు. పాపం వాళ్ళ అమ్మా నాన్నలు ఈ వీసాలు అప్లై చేయడం, వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళడం, బ్యాంక్ అకౌంట్లో అరేంజ్ చేయడం చంపుకు తింటారనమాట ఈ పిల్లలు. కాబట్టి వీళ్ళు పిల్ల దెయ్యాలా అనుకున్న విధంగా ఈ పిల్లల తరపు నుంచి మనశ్శాంతి అనేది లోపం తగ్గుతుంది తప్ప, బట్ దే విల్ ఎంజాయ్ దట్ పెయిన్. ఎందుకంటే మన పిల్లలకే కదా మనం చేస్తున్నామని. రైతులు బ్రహ్మాండంగా వ్యవసాయం చేసేస్తారు, అప్పులు తీర్చి పారేస్తారు, ఖరీదైనటువంటి వస్తువులు వచ్చేస్తాయి. సింహరాశి వాళ్ళందరికీ కూడా చక్కగా ఎవరిని ఎలా చూసుకోవాలో అట్లా వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ ప్రపోర్షనేట్ గా ప్రేమను పంచుతారు. ఇప్పుడు మిత్రులందరూ ఎక్కువైపోతారు. ఈ విధంగా చక్కగా మహిళలందరికీ కూడా మనశ్శాంతి ఉంటుంది, రోగాల భయం పోతుంది. కాకపోతే ఒక కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మరి సంక్రాంతికి తిరగాలి కదా, సంక్రాంతి తర్వాత వీళ్ళ కాళ్ళ నొప్పులు గ్యారంటీ, నీరసం గ్యారంటీ. అంతకు ముందంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. మరి బాల్యని మనకి పరిహారాలు ఏమన్నా ఉన్నాయా? మనకి ఈ యొక్క రాహు శని బాగుండలేదు. శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వులని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8:05 దానం చేసుకోవాలా. మరి అదే విధంగా దుర్గమ్మ తల్లి యొక్క ఆరాధన వీళ్ళు కంపల్సరీ ప్రతిరోజు ఇంట్లో వీళ్ళు పసుపు కుంకుమ వేసి చేసుకోవాలా. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మా.